హాయ్ అండి. ఎన్నో సోషల్ సర్వీస్ చేశాను. ఎంతోమందికి నేను లైఫ్ చూపించిందని. ఇవాళ ఈ మనుషులను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఎక్కడుందండి ఈ న్యాయం? ఎక్కడుంది? ఈ మంచితనం ఎక్కడ పోయింది? ఈ అహంకారం మనుషుల మధ్యలో ఈ మంచి వాళ్ళు బ్రతుకుతారా అని ఒక ఆలోచన వస్తుంది. పోనీలే వాళ్ళని పట్టించుకోవద్దు అంటే పిచ్చకుట్ల వేషాలన్నీ ముందల ఇట్లా చేస్తూ ఉంటారు. ఏమనాలి వీళ్ళని? పిచ్చోళ్ళు అనాలా? మెంటలోళ్ళు అనాలా? లేకుంటే హై క్లాస్ పిచ్చోళ్ళు అనాలా? హై క్లాస్ పిచ్చోళ్ళు కాదు, మొత్తమే పిచ్చోళ్ళని అనాలి. ఎందుకండి ఇంత చూసుకొని మిగిసిపడడం మనిషికి అహంకారం అవసరమా? నలుగుట్లో నారాయణ అని అందరితో మంచిగా ఉంటే అది ఎంత మంచిగా ఉంటుంది హెల్త్కి. ఏదో బిల్డప్లుగా నేను కాక చేస్తున్నా అని ఎందుకు అవసరమా? అంతకంటే తోపు జాబులు చేసిన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబులు చేసిన వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు. వాళ్ళ ముందు నువ్వెంత? వాళ్ళ గోటి కిందికి వనికిరావు నువ్వు. ఎందుకండి ఇది? వీళ్ళ మెంటల్ పాడుగాను, వీళ్ళ మెంటల్ పిచ్చి లేచిపోను, వీళ్ళ పిచ్చ సాగు జావ, వీళ్ళ పిచ్చకుంట్ల మొఖాలు నీ అమ్మాయి ఇంత చూసుకొని బెగిసిపడదు. అహంకారం మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. అందరిలో ఉండాలి, అంతటా ఉండాలి. మన వల్ల ఒకరు చేంజ్ కావాలి, మన వల్ల ఒకరి మంచి దారిలో నడవాలి. మనం చూసి ఇంకెవరినైనా చూసి కొన్ని నేర్చుకోవాలి తప్ప నాకేంటి, ఇది చెప్తే నాకేంటి అన్నట్టుగా లెక్క మంచి ఉంటే రిసీవ్ చేసుకోవాలి, చెడు ఓకే లివ్. కానీ మంచి మాటలు చెప్తున్నప్పుడు రిసీవ్ ఇనలేదనుకోండి, అదే ఒక రోజు నీకు దెబ్బతీస్తుంది, నీ జీవితంలో దెబ్బతీస్తుంది. నీ ఫ్యామిలీ మెంబర్స్ నీకు కాకుండా అవుతారు, నీ భర్తే కానీ నీ పిల్లలే కానీ నీకు కాకుండా పోతారు. నీ అహంకారమే నీ ఫ్యామిలీ మెంబర్స్ని నీకు దూరం చేస్తుంది. అది మాత్రం ఛాలెంజ్. తస్మాత్ జాగ్రత్త.